చూసారా? ఇటు మాత్రం బాగా వచ్చేస్తున్నాయి. బాగా కడిగేసుకొని వాటర్ అన్నీ తీసేసా. ఇందులోకి కారం, నేను 2 స్పూన్లు వేసాను. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేయండి. పసుపు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ పట్టించి పెట్టాలన్నమాట. ఒక అరగంట అయినా పెడితే ముక్కలకు బాగా పట్టుకుంటుందంట. ఇదేమో ధనియాల పొడి. ధనియాల పొడి కూడా ఇప్పుడే ముక్కలకి వేసేస్తున్నాను నేను. కావాలంటే దీంట్లో కొంచెం ఆయిల్ కూడా పోసుకోవచ్చు. ఏమో ఇంకా నేనైతే కర్రీలోనే పోస్తాను ఫ్రెండ్స్ ఆయిల్. చూసారా? ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి వేసి కలిపి పెట్టేసిన. ఆ తర్వాత ఒక అరగంట ఉంచి అప్పుడు దీనికి కావాల్సిన అన్ని మసాలాలన్నీ ప్రిపరేషన్ చేసుకొని అప్పుడు తింటాం. ఓకేనా? జీలకర్ర, మెంతులు ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఎర్రగా కానియాలి. ఇదిగోండి, ఉల్లిగడ్డ కూడా బాగా వేయించుకోవాలి కొంచెం ఎర్రగా అయ్యేవారికి. ఆయిల్ వేయకుండా ఊరికనే ఇలా ఫ్రై చేసుకోవాలి. చింతపండు తగినంత వేసుకోండి. ఇంత ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇంత చింతపండు తీసుకున్నాను. కొంచెం పులుపు ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోండి, తక్కువ తింటే తక్కువ. ఇదిగోండి మిక్సీ పట్టేస్తున్నా. ఫస్ట్ జీలకర్ర, చూసారా? జీలకర్ర, మెంతులు ఒకసారి మిక్సీ పట్టేసి అల్లం వెల్లిగడ్డ కూడా ఇందులో వేసి ఉల్లిపాయలు కూడా వేసేసిన. పేస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం మిక్సీ తిరగకపోతే వాటర్ వేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ కూడా నేను ఈ చింతపండు వాటర్ కొంచెం వేసుకున్నా. మీరు కూడా ఒకవేళ మెదగకపోతే టీ పెట్టుకుందా అంటే టీ పొడి అయిపోయింది. ఇప్పుడే మా అక్క వెళ్ళి టీ పొడి తెచ్చింది. కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూటలు చాయ్ మాత్రం ఉండాలి. ఏది ఉన్నా లేకున్నా చాయ్ లేకుంటే ఉండలేము ఫ్రెండ్స్. ఇన్నిసార్లు అనుకుంటా టీ మానేసేయాలని. అది కాదు పని. టీ మానడం అంటే అవ్వదు. కాఫీ తాగుదాం అనుకున్నాము. ఎంతైనా టీ తాగిన ఫీలింగ్ ఉండదు కాఫీ తాగితే. మార్నింగ్ ఏవో కాఫీ తాగొచ్చు కానీ ఈవినింగ్ టైంలో కాఫీ అసలు తాగలేము. టీ తాగాలనిపిస్తుంది. టీ తాగేసి ఆ తర్వాత చేపల కూర వండి చూపిస్తాం మీకు. చాలా రోజులు అవుతుంది నేను వంట మానేసి, ఎందుకంటే కోడలు వంట చేస్తుంది కాబట్టి. ఈరోజు కోడలు డ్యూటీ నుంచి లేట్ వస్తుందంట. ఫోన్ చేసింది ఇప్పుడే. తను వచ్చే వరకు సర్ప్రైజ్ వంట చేసి పెట్టేస్తాను. వంట చేసి రెడీగా పెడతాను కోడలికి. ఈరోజు అన్ని పనులు మనమే చేసినాం అనుకో, వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు చెప్పండి? అవునా కాదు? అందుకనే నేను పట్టించుకోను. ఒకరోజు బాగా చేసినా, ఒక రోజు బాగా చేయకున్నా తనే చేస్తున్నాను, వదిలేస్తాను. కొంతమంది ఎలా ఉంటారంటే, ఇలా చేస్తావు, నువ్వు అలా చేస్తావు, అలాగే చేస్తావు, ఇలాగే చేస్తావు. కానీ అలా ఎప్పుడు అన్నమాట. ఇవన్నీ కుండలో చేసేద్దాం. చేపలు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది కుండలో చేసుకుంటే. ఇది మనం ఉగాది పచ్చడి పెట్టినాం కదా, అప్పుడు తెచ్చిన కుండ అనమాట. పచ్చడి చేసిన తర్వాత ఇంకా రాగి సంకటి ఏమైనా పప్పులు గిప్పులు ఇందులోనే చేస్తున్నా. మధ్యాహ్నం అన్నం తక్కువ ఉండే, అందుకని ఆకలేస్తుంది. బిస్కెట్లు ఏమన్నా మా అక్కకి బిస్కెట్లు తెచ్చింది అనమాట. చాయ్ బిస్కెట్ తినేస్తే కొంచెం ఒకటి వచ్చేస్తుంది. అంటే కొన్ని బియ్యం తక్కువే పెడుతుంది. ఈరోజు రేపు మధ్యాహ్నం పూట నేను రాగి సంకటి తింటున్నా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు వండుకొని. అందుకని నందిని వైట్ రైస్ తక్కువే పెట్టమంటే తక్కువే పెడతారు అనమాట. నేను వచ్చిన తర్వాత వండుకు తిందామంటే ఈరోజు బద్దకం వేసింది, వండుకోలేదు. నందిని గురించి ఒక వీడియో తీసి పెట్టాను. అసలు వీడియోస్ చెయ్యదు, రాదు అని. ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అనమాట. ఆంటీ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తారు కదా, ఫుల్ వీడియోస్ మేము చూస్తాము, బాగా చేస్తారు మీరు అని. చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో తీయాలి అంటే, ఒక 50 మంది 100 మంది అలా చూస్తున్నారు. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది తీయాలి, టైం కూడా ఉండట్లేదు, అందుకని తీయట్లేదు. కంపల్సరీ తీయండి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే. లాంగ్ వీడియో, షార్ట్ వీడియో అన్నీ తీస్తేనే మంచిగా ఉంటుంది. అలా అలా తీస్తూ ఉంటే మనం కూడా ఒకరోజు ఫేమస్ అవ్వచ్చేమో, చెప్పలేము. చాయ్ అయితే రెడీ అయిపోయింది. మీరందరూ వచ్చేసి మా ఇంటికి చాయ్ తాగుదాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొన్ని కట్ చేసుకొని వేసుకున్నా. అంటే కొంచెం పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, కొంచెం కట్ చేసి వేసుకుంటే కూడా ముక్కలు బాగుంటుంది. అలాగే పేస్ట్, ఇది పేస్ట్. కొన్ని టమాటాలు కూడా వేసుకుంటున్నా. ఒకటే ఒక టమాటా, ఎక్కువ కాదు.
కుండ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే గిన్నె అయితే తొందరగా వేడెక్కుతుంది, కుండ కదా వేడెక్కుతుంది తొందరగా. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేస్తారు, ఇది మా తెలంగాణ స్టైలు. కొంతమంది గరం మసాలా కూడా వేస్తారంట, మేమైతే చేపల కూరలో గరం మసాలా వేయము. వేస్తారా గరం మసాలా? గరం మసాలా అయితే వేయము, కొంతమంది వేస్తారు, నేనైతే వేయము. ఉల్లిపాయలు వేడే బాగా ఎర్రగా అయిపోయినప్పుడు ఇదిగోండి ఈ పేస్ట్ వేసేస్తాను. మరీ నీళ్ళు చేసుకోకుండా కొంచెం గుజ్జు దగ్గరికి చేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ రోజులు ఎవరు తింటున్నట్లయితే ఒక్క పూట తింటే ఇప్పుడు తినదు, ఆ తర్వాత తినట్లేదు. ఇప్పుడు పిల్లలు అయితే అబ్బో బాబాయ్, మా బాబా అయితే డైటింగ్ అంటుంది. ఇక టమాటాలు కూడా వేసేస్తున్నాయి, ఏం కాదు మధ్యపడ్డాయి. అదే మసాలా బాగా ఫ్రై అయ్యేలోపు టమాటాలు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు పసుపు ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ముక్కలకు పట్టించినాం కదా. మసాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట, బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు బాగా కలుపుకుందాము. చూద్దాం ఎలా అవుతుందో. చాలా రోజుల తర్వాత నేను కూడా చేసిన, మా పిల్లలు ఏమంటారో తెలియదు. మా బాబు మా పాప ఇద్దరు కూడా కాంప్రమైజ్ అస్సలు అవ్వరు, బాగాలేకుంటే తినరు అంతే. అది తిందాంలే ఇంత కష్టపడి చేసారు కదా అని అనుకోరు. కరివేపాకు కంపల్సరీ వేస్తారు, మేము మాత్రం పుదీనా కూడా తెచ్చి కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర కరివేపాకు రెండు వేస్తుంది, బాగుంటుంది టేస్ట్. మా అమ్మ అయితే మెంతులు పొడి వేయకుండా అలాగే ప్లేన్ మెంతులే వేసేది. అప్పుడప్పుడు ఒక్కొక్క మెంతు వచ్చేది నోట్లా, చేయాలనిపించింది, ఎందుకు వేసావో ఇవి అనుకునేదాన్ని. కానీ ఏమో అలవాటు. మేమైతే ఇప్పుడు అప్పుడన్నా మిక్సీలా ఉండేవి కాదు కదా, అలాగే వేసేసేది మెంతులు. అప్పుడప్పుడు నోట్లోకి అయితే వచ్చేది మెంతు. ఇదిగోండి చేపలు ఒక అరగంట ముందే ఉప్పు పసుపు అన్నీ వేసి వీటిని నానబెట్టినాం కదా, ఇప్పుడు వేసేసుకుందాం. కానీ చేపలు వేసిన తర్వాత కలిపొద్దు ఫ్రెండ్స్, కలిపినామంటే ముక్క విడిపోతుంది. ఇప్పుడు ముక్కకి మనం పసుపు ఉప్పు కారం పట్టించినాం కదా, ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ పులుసులో, ఓకేనా. ఇవి జొన్నలు అనమాట, జొన్నలు నేను నానబెట్టుకున్నాను. బియ్యం చూసారా ఎన్ని తీసుకున్నాను, ఈ కొన్ని బియ్యంలో సగం గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు 3 గ్లాసులు వాటర్ పోసి ఈ జొన్నలు ఏదైతే మిక్సీ పట్టానో ఇది దీంట్లో వేసేస్తా, అప్పుడు జొన్న సంకట అయిపోతుంది. ఎలా ఉంది ఐడియా? ఈ మధ్య కొంచెం ఇవే తింటున్నా, రైస్ ఎక్కువ తినకుండా. చేపలు కూడా గుమ్మగుమ్మలు ఆడేస్తుంది ఫ్రెండ్స్, చూసేద్దామా. చూసారా బాగా ఉడకాలి, పైకి చూసారా ఆయిల్ కూడా వచ్చేసింది అనమాట. ఆయిల్ వచ్చేసింది చక్కగా. ఇప్పుడు కరివేపాకు లాస్ట్లో. కానీ చేపల కూర చల్లారినాక తింటే బాగుంటుందంట. అప్పుడైతే మా అమ్మ రాత్రి కొండి పొద్దున్న తినేవాళ్ళం, ఎంత టేస్ట్ ఉండేదో తెలుసా. చేపల కూర అనేది చల్లారినాక తింటేనే బాగుంటుంది, వేడిగా తినేదానికన్నా చల్లారినాక తింటే చాలా బాగుంటుంది. కోడల కోసము చేపల కూర వండిన ఫ్రెండ్స్. ఇగో నా కోడలేమో నా గురించి బిర్యానీ వచ్చింది, చూసినా చెప్పుకోకుండా చేస్తే సర్ప్రైజ్ అనమాట. ఇట్లా నేను కూడా తనకు చెప్పలేదు చేపల కూర వండుతున్నాను, నాకు కూడా తెలియదు తను బిర్యానీ చేసింది. ఇప్పుడు రెండు పోయినాయి మా ఇంట్లో పేషెంట్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఏం చేసుకున్నారు? జొన్న సంకటి చేపల పులుసా? రాగి సంకటి చేసుకోలేరా? జొన్న సంకటి చూడండి ఫ్రెండ్స్, చూపించిన వీడియో ఇట్లా చేయాలి.